21 చదువు నాన్న. చాలు, వాక్యం కరెక్ట్గా చదివితే చదవండి. ఎవరెవరి కోసం, ఎవరి కోసం చదవండి. మాకును, మా చిన్నవారికి, మా ఆస్తికిని. అర్థమవుతుందా? మొదటిది ఉపవాసం చేసేది మన కోసం మాత్రమే కాదు, మనం ఇతరుల కోసం చేసే పని. గుర్తుంచుకుందాం. అర్థమవుతుందా? చాలాసార్లు ఉపవాసం ఎందుకు చేస్తుంటాం? మా పిల్లకి పెళ్ళి కాలేదు, నేను వారం రోజులు ఉపవాసం ఉంటా, ఉద్యోగం రాలేదు, ఉపవాసం ఉంటా. దయచేసి ఇటువంటి ఉపవాసాలు తగ్గించండి. శుభప్రదమైన మన యొక్క జీవం బ్రతకడం కోసం మొదట యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసం చేశాడు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేసిన తర్వాత సాతాను చేత శోధించబడ్డాడు. కానీ 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన పరిచర్యకు వెళ్ళిన విషయం గురించి రాసింది. ఆయన పరిచర్య కోసం సిద్ధపడడం కోసం ఉపవాసం చేశాడు. అర్థమవుతుంది? నీ కోసం, నా కోసం, లేకపోతే ఈ సృష్టి అంతటి మానవాళి కోసం ఆయన ఉపవాసం చేశాడు. తన కోసం కాదు, తనకి తండ్రికి మంచి సంబంధం ఉంది. ఆయన దేవుని కుమారుడు, ఆయనకు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక పరిచర్య మొదలు పెట్టక ముందు ఆయన ఉపవాసం చేశాడు. కాబట్టి ఉపవాసం చేసినప్పుడు మొదట నీ జీవం బ్రతకాలని చెయ్యండి. శారీరక అవసరాల కోసం మాత్రమే కాదు. శారీరక అవసరాల కోసం ఒకవేళ ఉపవాసాన్ని ఉపయోగించుకుంటే అదేమవుతుంది? బ్లాక్మెయిలింగ్ అవుతుంది. దేవా, నువ్వు నాకు ఇది ఇయ్యి, నేను ఇది చేస్తా, నేను ఉపవాసం ఉన్నా కాబట్టి ఈ పని కావాలి. మా గ్రూప్లో ఒక అమ్మాయి ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ అమ్మాయికి క్లియర్గా చెప్పా, పెళ్లి గురించి ఉపవాసం చెయ్యొద్దు, సిద్ధపాటు గురించి ఉపవాసం చెయ్యి. వివాహం కోసం నీ పాత్ర సిద్ధపడాలి, ఆత్మ నడుపుదల కావాలని ఉపవాసం చేయి, కానీ భర్త ఇతన్నే చేసుకోవాలని చెయ్యొద్దన్న. కానీ సిన్సియర్గా చేసింది. ఏంటి? ఆ అబ్బాయినే చేసుకోవాలని. పెళ్ళి చేసుకున్నాక ఉతికాడు కదా, ఒక్క తీత ఉతికినప్పుడల్లా మళ్ళీ పరిగెత్తి వచ్చేది. ఇప్పటికీ ఎన్ని తన్నులు తింటుందో తెలియదు, కానీ ఉంది. ఇప్పుడు చాలా దూరంగా ఉంది, అందుకే రావట్లేదు. కానీ బాగా కొడతాడు. ఫుల్ ఉతుకుడు అంటే ఉతుకుడే. దయచేసి దేనికోసం ఉపవాసం చేస్తాం అనేది చాలా ముఖ్యం. మీరు ఇతరుల క్షేమాభివృద్ధి కోసం, అందుకే అక్కడ చదవమన్నాను. మంచి ప్రయాణం నా వరకే కాదు, ఇది ఉపవాసం స్వార్థపూరితమైంది కాదమ్మా, ఇతరుల బాగు కోసం చేయాలి. ఎంతమంది నిజంగా ఉపవాసం పాస్టర్ గారి కోసం ఉన్నారు? అర్థమవుతుందా సమస్య ఏంటో సంఘంలో? దయచేసి మొదలు పెట్టండి. కొంచెం మంచిదే, మీరుంటే మంచిది, చాలా మంచిది. పాస్టర్ గారి కోసం ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతం మీకు తెలుసు, ఎందుకు ఇంత సమస్యతో కూడిన సేవ అనేది మీకు తెలుసు. విగ్రహం ఎంతగా పనిచేస్తుందో ఈ స్థలంలో మీకు తెలుసు. అలాంటప్పుడు ఎంత గట్టిగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఎందుకంటే అద్భుతం జరగాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఆమేన్. తప్పకుండా ఇటువంటి అద్భుతాలు ఉపవాసము ప్రార్థన ద్వారానే జరుగుతాయని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అదేంటో తెలుగు బైబిల్లో ఉపవాసాన్ని ఎత్తేసారు. ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం సచ్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన చాలా అవసరం.
మీ అందరికీ చాలాసార్లు చెప్పాను ఎన్ని రకాలైన ఉపవాసాలు ఉన్నాయి అది చెప్పి నేను అసలు వాక్యంలోకి వెళ్తాను త్వరగా. ఎన్ని రకాలైన ఉపవాసాలు ఉన్నాయి నేను ఎప్పుడు చెప్తుంటాను, మరి గుర్తుందా? సరే త్వరగా చెప్తా. 3 రకాలైన ఉపవాసాలు, ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఆ పాస్టర్ గారు ఎవరో పాపం మీరు చెప్పింది వింటే పాపం ఆయన చాలా బాధపడతాడు, ఎవరిని పిలిచాడో తెలియదు. కానీ 3 రకాలైన ఉపవాసాలు ఉంటాయి నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, మొదటి ఉపవాసం మనకిష్టమైనవి వదిలేసి ప్రార్థించడం. దానియేలులాగా మనకిష్టమైనవి వదిలేసి ప్రార్థించడం. దానికి భోజనంతో సంబంధం లేదు, మనకి నచ్చింది వదిలేసి ప్రార్థించడం, అదొక ఉపవాసం దానియేలులాగా. రెండవది 40 రోజుల ఉపవాసం. యేసుక్రీస్తు ప్రభువు మోషే గారు చేసినట్లు 40 రోజులు తినకుండా ఉండి ప్రార్థించడం. ఆఖరుగా యెషయా గ్రంథం 58లో చెప్పినట్లు లేని వారికి ఇవ్వడం, బాధలో ఉన్న వారిని ఆదరించడం, ఇవన్నీ 3వ రకమైన ఉపవాసం. ఓకే, దాంట్లో ఏదైనా చేయొచ్చు, మీకు ఏది చేతనైతే చేయండి. ఒకవేళ మీరు ఆకలి తట్టుకోలేకపోతే దయచేసి చేయకండి. ఊరికే మనసు అంతా ఎప్పుడు తిందామా, ఎప్పుడు 3 గంటలు అవుతుందా అని చూసే కంటే తినటమే మంచిది. అర్థమవుతుందా? చాలామంది ఉపవాసాలు ఎట్లా చేస్తారంటే 3 ఎప్పుడవుతుందా ఉట్టిగానన్నా నేను 40 రోజులు ఉందామనుకుంటాను. నిన్న ఒక అబ్బాయి కలిశాడు, అతను ముస్లిం. అతను అంటున్నాడు ఒక హిందూ అమ్మాయితోటి, ఒక ఉపవాసం అప్పుడు ఖీర్ తెస్తా, దానికి కుదరదు, అందుకని రేపే తెస్తా అంటే రేపు మేడం ఉండరు, ఉన్నా కూడా నేను తాగను, కానీ రేపు మేడం ఉండరు ఎట్లా అని ఇద్దరు తర్జన పడితే మళ్ళీ 6 రోజులు ఏదో ఉపవాసం చేస్తారట వాళ్ళు అని వాడు అంటున్నాడు. 1 రోజు ఉండి చూడు నీకు అర్థమవుతుంది ఉపవాసం అంటే. అంత కష్టంగా ఎందుకు, ఇష్టంగా చేయండి ఉపవాసం. ఉపవాసం చేసేటప్పుడు మనము చేయాల్సింది దేవునితో గడపడం. ఇందాక చెప్పినట్టు మనము ఆయనకి దగ్గర అవ్వడానికి చేయాలి. ఎందుకంటే ఈ జీవం ఏమవుతుంది, ఈ జీవము ఈ లోకంలో ఉండి అంత కలత చెంది డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు శక్తిని పొందడం కోసం, శారీరకంగా మనల్ని మనం ఎప్పుడైతే ఉపవాసంలో ఉంచుతామో మన ఆత్మ జీవం బలం పొందడం కోసం ఉపవాసం ఉండాలి. ఓకే, అది టాపికే కాదు. ఈరోజు ప్రభువు మనకి ఈ 40 రోజుల ఉపవాసంలో ముఖ్యంగా మోషే చేసిన ఉపవాసంలో ముఖ్యంగా మనం నేర్చుకుంటున్న ఒక గొప్ప విషయం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం. గుర్తుపెట్టుకోండి నాన్న, ఇది చదువుతున్నది నా కోసం అడగలేదు, నాకు ఇవ్వద్దు. డ్రైవర్తో పాటు వచ్చిన అతను ఉపవాసంలో ఉన్నాడు, అతనికి ఇవ్వండి. తర్వాత ఆయన్ని లోపలికి వచ్చి కూర్చోమనండి అయ్యాక. ఓకే, చాలు. మొదటిగా అదే అధ్యాయంలో 3 సార్లు ఉపవాసం గురించి మాట్లాడబడుతుంది. మొదటిగా ఏ రాతి పలకం మీద మన కోసం అంటే ఇశ్రాయేలీల కోసం దేవుడు ఇస్తున్న సందేశాన్ని అందుకోవడం కోసం ఉపవాసం ఉన్నాడు. దయచేసి బాగా నోట్ చేసుకోండి. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఇశ్రాయేలీల కోసం దేవుడు పంపిస్తున్న సందేశాన్ని మోసుకు రావడం కోసం ఉపవాసం ఉన్నాడు. తన కోసం లేడండి. ఇక్కడ చూడండి, కనీసం తన భార్య కోసమో తన పిల్లల కోసమో లేకపోతే తన తమ్ముడు కోసమో లేదు. తన ఉపవాసం ఉన్నది ప్రజల హితం కోసం, ప్రజల మంచి కోసం. ఇదైతే బాగా గుర్తుంచుకోండి. ఇతరుల మంచి కోసం చేసేది నిజమైన ఉపవాసం. ఇతరుల మంచి కోసం చేయడం అలవాటు చేసుకోండి. ఉపవాసం ఉన్నామంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం, అక్కడ సుఖ ప్రయాణం కోసం అనగానే నాకు కొంచెం నవ్వొచ్చింది. ఎందుకంటే నేను కూడా ఒకవేళ నా ప్రయాణం కోసం ఉపవాసం ఉంటే కాదు, మీరు ప్రయాణిస్తుంటే నేను ఉపవాసం ఉండడం రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులని ప్రయారిటీగా పెట్టుకొని ఉపవాసం ఉండండి. అది మోషే గారు మనకు నేర్పిస్తున్నారు. ఇశ్రాయేలీల కోసం ఆయన
ఉపవాసం ఉన్నాడు. 18వ వచనం ఒకసారి చూద్దామా. సేమ్ అధ్యాయంలో 3 సార్లు ఉపవాసం ఉన్నాడు, కానీ 3 సార్లు కూడా ప్రజల కోసం ఉపవాసం ఉన్నాడు. త్వరగా చూద్దామా. చాలు. రెండవదిగా ఎందుకు ఉపవాసం ఉన్నాడమ్మా? మీరు చేసిన పాపాన్ని బట్టి ప్రభువు దగ్గర ఉపవాసం ఉన్నాడు. ఆయన పాపాన్ని బట్టి కాదు, స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలీలు చేసిన పాపాన్ని బట్టి ప్రభువు దగ్గర ఉపవాసం ఉన్నాడు. దయచేసి గుర్తుంచుకుందాం. ఇతరులు శ్రమలో ఉన్నప్పుడు, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇతరులు పాపపు మార్గంలోకి వెళ్తున్నప్పుడు బెస్ట్ ఏంటో తెలుసా? వారి కోసం ఉపవాసం ఉండండి. 1కి 10 సార్లు నా కొడుకు మారతలేడు, మా ఆయన మారతలేడు, ఇట్లున్నది అట్లున్నది ఇట్లున్నది కంప్లైంట్ చేయమని కాదు. కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది? ఉగ్రత వస్తుంది. నేను చెప్పట్లే, దేవుడి వాక్యమే చెప్తుంది. సనగడం వలన ఏమొస్తుందమ్మా? ఉగ్రత వస్తుంది. మనకెందుకు చెప్పు? చేయాల్సిందేంటి? నిశ్శబ్దంగా, ఎవ్వరికి ఉపవాసం ఉంటే ఎవరికి తెలియకూడదంట. దేవుడి వాక్యాల్లో ఉంది, మనం ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. తెలియని విధంగా మనం ఉపవాసం ఉండాలి. ఇతరుల పాపం కోసం అక్కడ ఆయన ఉపవాసం ఉన్నాడు. 25వ వచనంలో 3వసారి మనం చూస్తున్నాం. అదే 9వ అధ్యాయం 25వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 25వ వచనం. త్వరగా. చాలు. దేనికోసమ్మా? ప్రభు యొక్క ఉగ్రత వాళ్ళ మీద వచ్చింది కాబట్టి ఆ ఉగ్రత ఆగిపోవాలని, ఆ ఉగ్రత ఆగిపోవడం కోసం 3వసారి ఉపవాసం ఉన్నాడు. ఒకళ్ళకి కష్టం వచ్చింది, ఒకళ్ళ మీద ఉగ్రత వచ్చింది, ఒకళ్ళకి సమస్య వచ్చింది. ఎంతమంది మనస్ఫూర్తిగా అరే కష్టం వచ్చింది పక్కన వాడికి అని మనం ఎంతవరకు ప్రభు దగ్గర ఉపవాసం ఉంటున్నాం? ఇట్లా చేసుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండేవాళ్ళు. అర్థమవుతుందా? ఈ రోజు వరకు కూడా నేను సాక్ష్యంగా చెప్తాను, అమ్మ మా తరపున మా కోసం ఉపవాసం ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, జాన్ బీదర్ వెళ్ళాడు, కానీ మా కొరకు అమ్మ ఎప్పుడూ ఉపవాసం ఉంటుంది. అర్థమవుతుందా? మేము సేవ చేస్తున్నామంటే అందరూ మాకు చప్పట్లు కొడతారు, కానీ మా వెనక మా కోసం ఉపవాసం ఉండే ఒక తల్లిని దేవుడు మాకు ఇచ్చాడు. అర్థమవుతుందా నాన్న? కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకోండి, ఇతరులు బాగుండాలంటే, ఇతరుల క్షేమాభివృద్ధి కోసం మీరు ఉపవాసం ఉండడం మొదలు పెట్టండి. అర్థమవుతుందా? మొదటిగా అదే ఆశపడుతున్నాడు. 2 పాయింట్స్ చెప్తా, ఎక్కువేం చెప్పను. మొదటిగా అది ఆశపడుతున్నాడు. రెండవదిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. ఇది బాగా అందరికీ సుపరిచితం, బాగా తెలుసు అనుకుంటున్నాను. చదువుతారా ఎవరైనా? చాలు. సో రెండవదిగా మనం ఉపవాసం చేసినప్పుడు ఎట్లా ఉపవాసం చేయాలని చెప్తున్నాడు? మొదటిగా, దేవా మా ఉపవాసాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్నించొద్దు అంటున్నాడు. ఎందుకు ఆయన అంగీకరించట్లేదని కారణాలు చెప్తున్నాడు. ఒక్కొక్క కారణం చెప్దామా? ఒక్కలే చదవడం కాదు, ఇటు సైడ్ వాళ్ళు కూడా చెప్పాలి. ఓకే, మొదటి కారణం ఏంటి? పర్వాలేదు, చదవడం రాకపోయినా పర్వాలేదు, చదువు వచ్చిన వాళ్ళు చదవాలి త్వరగా. 58:3 తర్వాత 4వ వచనం అనుకుంటా. అయ్యా, మీరు కలహపడుచు
అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. అందుకు దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించడు. అర్థమవుతుందా? కలహపడుతూ గుద్దులాడుతూ మనం ఉపవాసం చేయడం వ్యర్థం. ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో ఉన్న చిరాకుతోటి ఇంట్లో పిల్లల్ని అరుస్తుంటివి, భర్త మీద చూపిస్తుంటివి, పక్కింటి వాళ్ళ మీద చూపిస్తుంటివి, చర్చిలో వాళ్ళ మీద. నీకు తెలియదా నేను ఉపవాసంలో ఉన్నా? ఇంట్లో పని ఎక్కువైందంటే మొదటే ఉపవాసంలో ఉన్నా, ఇంకా పని చెప్తారేంది? కలహపడుతూ చేసే ఉపవాసం కాదు. చెయ్యకండి, బెటర్ చేయకపోవడం మంచిది. చేయకుండా మంచిగా దీన్ని దేవుణ్ణి గుర్తు చేసుకోండి, అది బెటర్. చేస్తే మాత్రం సరిగ్గా నిష్టగా చేయండి. కలహపడుతూ మనం చేయొద్దు. తర్వాత కాదు ఇంకా లేబరర్స్, యు ఎక్స్ప్లాయిట్ ఆల్ యువర్ లేబరర్స్. నీ పనివారిని నువ్వు వ్యాపారం చేస్తూ నీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తున్నావు. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు నేనే పందాల్లా పనిచేస్తున్నా, నాకు పనోళ్ళు ఎక్కడని. పనోళ్ళు ఉన్నారా లేదా అని కాదు, నీ తలంపు ఎట్లుంది, నీ ఆలోచన ఎట్లుంది, అది ముఖ్యం. అర్థమైందా? నువ్వు కష్టపడి చేసేటప్పుడు, పని చేసేటప్పుడు కానీ ఏది చేసినా ఈ ఉపవాసము దాని చేసే విధానం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ఉద్దేశం మారాలి. ఇది ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సో లెట్ us హ్యావ్ అ క్లారిటీ. అందరు కూడా ఒక్క క్లారిటీ వచ్చింది కదా. కలహాలు చేయకూడదు, పనోళ్ళకి పని ఎక్కువ చెప్పి అంటే అర్థమవుతుందా? ఉపవాసం నీదే కాదు, పక్కన వాడికి సంబంధించింది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఉపవాసం వల్ల కష్టపడకూడదు. మనం తినట్లేదు కాబట్టి పక్కనోడికి వంట కూడా చేయని ఇళ్ళు ఉన్నాయి. దయచేసి ఇది కాదు ఉపవాసం. నవ్వొద్దు, నిజంగా చెప్తున్నా. మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంట్లో వాళ్ళు వండుకుంటే తిట్టే జనాలు నేను చూసాను. మా మేడం ఒక ఆవిడ ఉంది, అంటే మన ఉపవాసం కాదు, వాళ్ళు ఏదో కార్తీక మాసం ఏదో నాకు తెలీదు. ఆవిడ ఆ నెల రోజులు పాపం వాళ్ళ కొడుకు ఎంత కష్టపడతాడు తెలుసా? వాడికేమో నాన్ వెజ్ ఇష్టం, ఈమె తినదు, వండదు, తినయదు. ఆ నెల వాడు పస్తులు ఉండి ఎప్పుడైపోతుందా ఇది అని చూస్తూ ఉంటాడు. మనం కూడా అట్లా అవ్వకూడదు. అర్థమవుతుందా? ఇతరులని బాధ పెట్టే ఉపవాసమే కాదు. ఉపవాసం చేయడం వలన మనలో ఒక పరివర్తన, నిన్న పాస్టర్ గారు చెప్పుంటారు, ఒక పరివర్తన, ఒక మంచితనం మనకి కలగాలి. లేవికాండం 16వ అధ్యాయం 29వ వచనంలో, యాక్చువల్గా మనకి 3వ వచనంలో ఎందుకు మీకు తీసేశారో కానీ, మేము మా జీవాన్ని బాధ పెడుతూ చేసిన ఉపవాసం నువ్వెందుకు అంగీకరించట్లేదు ప్రభువా అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. 3వ వచనంలో ఆ మాట తీసేశారు. కానీ మన జీవాన్ని మనం అఫ్లిక్ట్ చేయడం లేక జీవాన్ని బాధ పెట్టడం అనేది చెయ్యమనే రాసుంది. లేవికాండం 16వ అధ్యాయం 29, 30 ఒకసారి చదువుదామా? మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలని ఉంది, కానీ దేవుని వాక్యంలో అంటే ఇంగ్లీష్లో ఉంది, యూ హ్యావ్ టు అఫ్లిక్ట్ యువర్ సోల్. మీ యొక్క జీవాన్ని దుఃఖపరుచుకొని పని ఏమీ చెయ్యకుండా. తర్వాత చదువునానా? చాలు. ఈ 3 విషయాలు బాగా క్లారిటీగా వినండి.
ఇది పాత నిబంధన గ్రంథం మాత్రం కాబట్టి మీకు అర్థం కాదు, కానీ నేను చెప్పేటప్పుడు స్పష్టంగా వినండి. 3 ప్రక్రియలు దేవుడు ఆశపడుతున్నాడు ఉపవాసంలో, దయచేసి గుర్తుంచుకుందాం. ఓకే, మొదటిది మీ యొక్క జీవాన్ని దుఃఖపరచుకోవాలి. ఓకే, మీ యొక్క జీవాన్ని దుఃఖపరచుకోవాలి, పని ఏమీ చేయకూడదు. ఓకే, రెండవది మనము ఆ యొక్క సమయము విశ్రాంతి సమయంగా, అంటే ప్రభువుతో గడిపే సమయం. సబ్బాత్ అంటే ఏంటి? ప్రభువుతో గడిపే సమయంగా గడపాలి. ఆఖరిగా యాజకులు మన కోసము 2 పనులు చేయాలి. ఒకటి, మంచి వస్త్రాలు అంటే తెల్లని వస్త్రాలు ధరించాలి. అంతేకాకుండా అటోన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత్త బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? ఈ 3 మీరు యాజకుడు అనగానే చిరంజీవిని చూడొద్దు. ఎందుకంటే మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం, బైబిల్ తిప్పకండి, వద్దు, అక్కర్లేదు, వినండి గట్టిగా. 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది, మనందరం కూడా యాజకులము, ఎన్నుకొనబడ్డ ప్రత్యేకించబడిన ప్రశస్తమైన జనాంగం. కాబట్టి ఇక్కడ ఆయన యాజకత్వపు యొక్క బాధ్యత తీసుకుంటున్నాడు, కానీ మనందరం కూడా యాజకులుగానే పిలువబడ్డాం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా చూద్దాం? ఆయన సైడ్ కాదు, మన సైడ్ చూసుకొని చెప్తాం. ఓకే, మొదటిది ఏం చేయాలమ్మా? మన యొక్క జీవము ఎట్లా దుఃఖపరచుకోవాలి అంటే ఏం లేదు, దుఃఖపరచుకోవడం అంటే ఏం లేదు. ప్రభువు తన జీవాన్ని మన కోసం అర్పించాడు. ఆయన జీవాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చూడొచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మొదలుకొని అంతం వరకు ఆయన జీవాన్ని ఎట్లా బాధ పెట్టుకున్నాడో. కొన్ని చోట్ల ప్రాణం అని ఉంటుంది, కొన్ని చోట్ల ఆత్మ అని ఉంటుంది, పర్వాలేదు, కానీ తన జీవాన్ని సైతం ఆయన తండ్రికి అప్పచెప్పి మన జీవాన్ని రక్షించడం కోసం ఆయన. సో ఉపవాసం ఉన్నప్పుడు నా జీవం ప్రభువా, ఈ శరీరం వలన కానీ ఆత్మ వలన కానీ మలినపరచబడకుండా పవిత్రంగా ఉంచయ్యా, ఈ జీవం నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, శరీరం మట్టిలోకి వెళ్తుంది, ఆత్మ దేవుని నుంచి వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది, కానీ జీవం మాత్రం తప్పకుండా న్యాయ విమర్శకు వెళ్తుంది. ఆ జడ్జిమెంట్ డే రోజు మీరు చేసే ఈ ఉపవాసం వలన మీ జీవము బ్రతుకుతుంది. ఆమెన్, ఆమెన్. అందుకు మీరు ఉపవాసం ఉండాలి. మొదటిగా జీవాన్ని బ్రతికించుకోవడం కోసం, జీవంలో ఉన్న ఒకవేళ ఏదైనా శరీరం నుంచి కానీ లేకపోతే ఆత్మ నుంచి వచ్చిన చెడు జీవాన్ని పాడు చేయకుండా ఈ జీవం పరలోకంకి వెళ్ళడం కోసం మీకు ప్రతిసారి ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, సర్టిఫికెట్ కోర్సులు చేస్తారు కదా, చేస్తారా లేదా? ఒక 10 రోజులు చేస్తారు, 20 రోజులు చేస్తారు, కొందరు సంవత్సరం చేస్తారు, కానీ సర్టిఫికెట్ వస్తుంది కదా. ఉపవాసం ఉంటే సర్టిఫికెట్ ఇస్తుంది. అర్థమైందా? అప్పుడు ఈ సర్టిఫికెట్లన్నీ తీసుకుపోయి అక్కడ పేతురు గారికి చూపిస్తే అప్పుడు పరలోకంలోకి మోనిస్తాడు. అర్థమవుతుందా? ప్రతిసారి ఉపవాసం ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్ కోసం చేయండి. ప్రభువా, నా జీవం బ్రతకాల, నా జీవంలో మలినం లేకుండా, నా మనసులో ఏ మలినం లేకుండా, ప్రభువా నేను నిన్ను ముఖాముఖిగా చూడగలుగులాగున హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి మనము ఆ శుద్ధీకరణ కోసం మనం చెయ్యాలి. అదే పాత నిబంధన గ్రంథంలో చెప్పారు. అదే అర్థమైంది కదా. రెండవది, ప్రధాన యాజకుడు లేక యాజకుడు రక్తాన్ని తీసుకువెళ్ళే పని. ఈ పని యేసుక్రీస్తు ప్రభు చేసేసాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం రాసుకుంటే చాలు. 11, 12లో ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మన కోసం పాప పరిహారార్థం ఆయన రక్తాన్ని చిందించి ఆయన తండ్రి దగ్గర తీసుకెళ్ళి మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటి? పరలోకానికి వెళ్ళడానికి. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఉన్న రెండో ప్రక్రియ ఏంటి? రక్తం అర్పించటం. ఈ రక్తం అర్పించే పని మనకి ఇవ్వలేదు. ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏంటి? మీరందరూ కూడా నేను ఎన్నుకున్న యాజకులు,
రాజులు రాకుమార్తెలు ఎన్నుకున్న ప్రశస్తమైన జనాంగం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి. అందుకే నేను ఇక్కడ వచ్చి బోధించగలుగుతున్నా. పాత నిబంధన గ్రంథంలో స్త్రీలకి అనుమతి లేదు, కానీ కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికి యావేలు గ్రంథంలోనే చెప్పేశాడు, నా ఆత్మని సర్వ సృష్టి పైన కృమ్మరిస్తాను. ఆయన ఆడవాళ్ళ మీద కృమ్మరించను, మగవాళ్ళ మీదే కృమ్మరిస్తాను అనలేదు. సర్వ సృష్టి పైన కృమ్మరిస్తాను. వృద్ధులు కలలు కందురు, యవనస్తులు ప్రవచింతురు, దర్శనాలు చూచెదరు. ఇది ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక ధన్యత. అందువలన ఆడవాళ్ళు కూడా బోధించగలుగుతున్నారు. ఇప్పుడు మీరు వితర్కాలు మొదలు పెట్టొద్దు, కొరింథీ సంఘానికి ఎందుకు ఆడవాళ్ళు బోధించకూడదు. కొరింథీ సంఘంలో బాగా వేసేసి కొట్లాడేవాళ్ళు సంఘంలో, అందుకు వాళ్ళని వద్దని చెప్పాడు. మనం వేయలేదు కదా, మాట్లాడవచ్చు. ఓకే రైట్. మత్తులై ఉండి మాట్లాడకూడదు. ఓకే రైట్. మత్తులై ఉండి మాట్లాడకూడదు, వివక్ష లేకుండా మాట్లాడకూడదు. అలాంటి వాళ్ళకి చెప్పాడు, ఒక సంఘానికి చెప్పాడు. మనం కూడా ఆ కేటగిరీ ఉంటే నోరు మూసుకొని ఉండడమే మంచిది. ఓకే రైట్. వీల్ గెట్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ బైబిల్ స్టడీ అంటే చాలా టైం పడుతుంది. ఓకే రైట్. సో యేసుక్రీస్తు ప్రభు ఈ రక్తం చేత ఇచ్చే ఆ యొక్క బలి అర్పణ ఇచ్చి ఆయన ఏం చేశాడు? వన్స్ అండ్ ఫర్ ఆల్. చదువుతా ఉన్నాను 9, త్వరగా చదివితే 9, 11, 12 and 14 త్వరగా. దేన్ని శుద్ధి చేస్తుందమ్మా? మనస్సాక్షిని. దయచేసి గుర్తుంచుకోండి, మన జీవం యొక్క స్వరమే మనస్సాక్షి. అర్థమవుతుందా? అందుకే వాతపడ్డ మనస్సాక్షి కలిగి ఉండొద్దు అని అంటాడు. మన మనస్సాక్షిని శుద్ధీకరించడం కోసం ఆ రక్తం ఉపయోగించబడుతుంది. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం ఏదైతే ఆయన మన కోసం ఒక్కసారే చెల్లించాడో మళ్ళీ బలి అర్పించాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. 15వ వచనంలో ఆయన ఒక నూతనమైన ఒడంబడికకి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఈ మధ్యవర్తిత్వం మరి ఒకసారి మన బాధ్యత ఏంటో తెలుసా? మన బాధ్యత ఉంది. యెహెజ్కేల్ గ్రంథం ఒకసారి చూద్దాం. ఎజెకియల్ ఏ చాప్టర్ రా? ఎజెకియల్. ఓకే, జస్ట్ అ మినిట్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ మీడియేటర్. ఎనీవన్ హూ కెన్ టేక్ ద వర్డ్ క్విక్లీ. నేను ఒక మధ్యవర్తి కోసం చూస్తూ ఉన్నాను, కానీ there was nobody, so I destroyed the city. వాక్యం తీయండి. నాకే ముందు దొరికింది. యెహెజ్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూద్దామా? యెహెజ్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం త్వరగా. చాలు. ఏమైందన్నా? ఒక్క మధ్యవర్తి లేకపోవడం వలన ఆ పట్టణాన్ని నేను నాశనం చేశాను. అర్థమవుతుందా? ఈ రోజున ప్రపంచం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి. నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది ఈ యుద్ధం గురించి ఒక్క దేశాన్ని తీసుకొని ప్రార్థన చేశారు? ఏమేన్? ఆ దేశంలో ఆగితే హ్యాపీ. ఏమేన్? ఉపవాసం చేయండి మా. నిజం, ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఎవడో చచ్చిపోతున్నాడు అనుకోవటం కాదు.
మన ప్రార్థన ముఖ్యం, మన ఉపవాసం ముఖ్యం. మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు మనకు కూడా ఒక బాధ్యత ఇస్తున్నాడు. అర్థమవుతుందా నాన్న? మధ్యవర్తిగా ఉండండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏదన్నా ఒక విషయాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ ఏ విషయం చెప్తుందో, నిజంగా నేను మీకైతే ఒక టార్గెట్ ఇచ్చిపోతున్నా. చుట్టూ గోడ స్టార్ట్ అయిందా? మరి అదేంటి? ఓ సరే, దీనికి గోడ కావాలి కదా, మరి మొదలు పెట్టండి. ఉపవాస ప్రార్థన మొదలు పెట్టండి. చూద్దాం పరలోకం భూలోకం కంపించేటట్టు మొదలు పెట్టండి నాన్న. మీ చర్చే కదా, మీ బాగు కోసం, మీ క్షేమాభివృద్ధి కోసం, మీ పిల్లల తరాలు ఈ భూమిని పోగొట్టుకోకుండా ఒక సెక్యూర్డ్ ప్లేస్ అయితే కావాలి. ఇది నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ మీకు చెప్తేనే మొదలు పెట్టండి. ప్రార్థన మొదలు పెట్టండి. స్టార్ట్ ఎ చైన్ ప్రేయర్, స్టార్ట్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్. ఐ హోప్ యూ విల్ డూ దట్. గాట్ ఇట్? ఓకే. సో అర్థమైంది కదా. రెండవది మధ్యవర్తిగా ఉండడం. ఆఖరిగా ఆయన చెప్తున్నాడు, యాజకుడు మంచి వస్త్రాలు వేసుకొని. ఏం వస్త్రాలమ్మా? నార బట్టలు, తెల్లని నార బట్టలు. మనం బైబిల్ తిప్పుదామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం త్వరగా చూద్దాం నాన్న. 19:7 కాదురా, 19వ అధ్యాయం 7వ వచనం. అదే ఉందా? వెరీ గుడ్, కానివ్వండి. 8వ వచనం. నాకు ఇంగ్లీష్లో 7 ఉందిరా, సారీ. ఎవరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము చదువునాను. వెరీ గుడ్. ఎవరు సిద్ధపరచుకున్నారమ్మా? ఇది ఎప్పుడు చెప్తాను. వధువు కాదు భార్య, వధువు కాదు భార్య. మనము క్రీస్తు భార్యగా ఉన్నాం, అందుకే ఈ లోకంలో కష్టాలు పడుతున్నాం. తర్వాత వధువుగా ఎంజాయ్ చేస్తాం. రివర్స్, నిజంగా చెప్తున్నా. రీసెంట్గా కూడా ఒక వాక్యం చెప్పేటప్పుడు నాకు వరల్డ్ ఆర్డర్ అంటే ఈ లోకపు రీతికి దేవుని రీతికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మన మామూలుగా అయితే అడ్వకేట్ని పెట్టుకుంటాం, అవునా? అడ్వకేట్ అంటే ఉన్నారు కదా మీకు కూడా, మీ దాంట్లో మీ తమ్ముడి భార్య కూడా లాయర్ని పెట్టుకుంటాం. లాయర్ని పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం డబ్బులు కడతాం, అవునా కాదా? డబ్బులు కట్టకుండా లాయర్ ఎవరైనా చూసి కేసు తీసుకుంటాడా? తీసుకోరు కదా. కానీ పరలోక విధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే రక్తము మనకి వెలగా చెల్లించి ఆయన మనకి ఎదురు కట్టి ఆయన మన లాయర్గా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మనం చెల్లించట్లేదుమా, ఆయనే మన అడ్వకేట్గా ఉన్నాడు. అది చదివినప్పుడైతే రియలీ ఇట్ వాజ్ థ్రిల్లింగ్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. మనం ఏమి కట్టట్లేదు, మన పక్షాన ఆయన తండ్రి దగ్గర వ్యాజ్యం ఆడుతున్నాడు, సాతానుతో పోరాటం చేస్తున్నాడు. మన కోసం ఆయన ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. మన పక్షాన ఆయన అడ్వకేట్గా ఉన్నాడు. మనం ఏమిచ్చాము? ఏం లేదు. ఆయన ఉల్టా మన కోసం ఆయన రక్తం చెల్లించాడు. ఎంత గొప్ప దేవుడు. నిజంగా పరలోక విధానానికి భూలోక విధానానికి ఇదే వ్యత్యాసం. భూలోక విధానంలో మొదట బ్రైడ్ అందరికీ తెలుసు కదా, ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి పెళ్ళి అప్పటి వరకు భలే ఉంటారు. ఎన్ని ఫోన్ కాల్స్, గంటలు ఫోన్ కాల్స్. అసలు ఆ స్టేజ్లో మా పిల్లల్ని చూడాలంటే కష్టం. బంగారం అనుకుంటూ మొదలు పెడతారు. అసలు తీగలు గంటలు. పెళ్ళయిన తర్వాత కొంచెం ఒక 6 నెలలు, ఈ మధ్య అయితే మరీ తగ్గిపోయింది. అంతకుముందు అయితే 1 సంవత్సరం తర్వాత మొదలయ్యేది ఈ కుంపటి. 6
నెలల తర్వాత నుంచి చూడాలా, ఫోన్ వచ్చిందా స్విచ్ ఆఫ్, ఏరోప్లేన్ మోడ్కి వెళ్ళిపోద్ది, సీదా స్విచ్ ఆఫ్. అరే మీ ఆవిడ ఫోన్ ఇప్పుడు ఎత్తితే గంట వేస్తుందక్క. మరి ఏమైపోయింది? ఒక్కసారి భార్య అవ్వగానే ఇక్కడ అక్కడ రెండు సైడ్స్, ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పట్లే, దొందే ఇద్దరు కలిసి చప్పట్లు వస్తాయి. ఇట్లా అయిపోయింది నిజంగా. అందుకనే యవనస్తులు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వద్దక్క. నిజంగా చాలామంది పెళ్ళంటే ఒక గౌరవం తగ్గిపోయింది, పెళ్ళంటే ఒక మంచి అభిప్రాయం తగ్గిపోయింది. మా సమయంలో మేము బాగా ఇష్టంగానే చేసుకున్నాం, కష్టంగా ఏం కాదు. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఒక మంచి మాదిరి చూపించారు. నాకు ఇప్పటికీ గుర్తు, మా అమ్మ నాన్న సాయంత్రం పూట ఇద్దరు ఛాయ్ తాగి ఆ గార్డెన్లో కూర్చొని భలే చక్కగా కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు అనుకుంటా, ఈ కొత్త జనరేషన్లో ఇద్దరు కలిసారంటే గై 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 కొట్లాడుతూనే ఉంటారు, పొడుచుకోవటం ఒకటే తక్కువ. దయచేసి ఆ స్థితికి వెళ్ళకండి. కానీ ఈ వివాహంలో గొప్పతనం ఏంటి? పెండ్లి కుమార్తె కాదమ్మా, భార్య యొక్క వివాహం. అంటే ఈ లోకంలో మనందరం యేసుక్రీస్తుకి భార్యగా ఉన్నాం. అక్కడ వివాహం అయ్యాక నిరంతరం, అందుకే అక్కడ ఆకలి లేదు, దుఃఖం లేదు, కష్టం లేదు. ఎందుకంటే జీవితాంతం అక్కడ మనం వధువుగా ఉంటున్నాం. కాబట్టి వేసుకునే ఈ వస్త్రాలు ఏంటమ్మా? నీతి క్రియలు. నీతి క్రియలు బాగా చదువుకోండి. ఈ చక్కటి తెల్లటి వస్త్రాలు మనం చేసే నీతి క్రియలు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు, అందుకే గొడవలు పెట్టుకోమని కాదండి, మనం ఏం చేయాలమ్మా? నీతి క్రియలు చేయాలి. మనకు అనిపించినట్టు కాదు, మనకు బోలెడు నీతి అనిపిస్తుంది. ఒకవేళ అదే కరెక్ట్ అయితే లయన్స్ క్లబ్ వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళాల్సి ఉంటుంది. నీతి క్రియలు మనకు అనిపించినే కాదమ్మా, దేవునికి అనిపించిన నీతి క్రియలు మనం చేయాలి. ఇది నేర్చుకుందాం. ఆఖరిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం, ఆయన ఎన్నుకున్న ఉపవాసం ఏంటని ఆయన చెప్తున్నాడు. త్వరగా చూసి ముగిద్దాం. ఆయన ఎన్నుకున్న ఉపవాసం యెషయా 58:6, దుర్మార్గులు కట్టిన కట్టడలు విప్పుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, తర్వాత ముందు విడుదల కోసం మనం ఉపవాసం చేయాలి. దయచేసి గుర్తుంచుకుందామా. చాలాసార్లు మనం ఇవ్వడం గురించి ఇస్తాం, కానీ పక్కన వాళ్ళు కష్టంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, కష్టపడుతున్నారు, బంధకాల్లో ఉన్నారంటే మనకి టైం ఉండదు. నిజంగా చెప్తున్నా, బంధకాల్లో ఉన్న ఒక్కళ్ళని విడిపించిన పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం. ఒక్కరిని యేసు వైపుకి తిప్పితే చాలు, పరలోక రాజ్యంలో గొప్ప ఉత్సాహం. ఆ పని నీకు నాకే ప్రభు ఇస్తున్నాడు. ఉపవాసం, నిజమైన ఉపవాసం ఏంటమ్మా? బంధకంలో ఉన్న వాళ్ళని, ఎవరైతే చాలా రకాలైన బంధకాలు ఉంటాయి, మీరు అనొచ్చు అది పాస్టర్ పని. కాదమ్మా, ప్రతి ఒక్కరి బాధ్యత. ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత మనం బంధకంలో ఉన్న వాళ్ళని విడిపించాలి. మీరు నమ్ముతారో లేదో, మనోజ్ అయితే నాతో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాడు. వాడు ఎన్ని ఫోన్స్ వస్తుంటాయో, ఎన్ని ఫోన్స్ చెప్పొద్దు. ఈరోజు కూడా కెనడా నుంచి ఫోన్ వచ్చింది. ఒక సంఘాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక్కళ్ళ వలన సంఘం అంతా గలిబిలి అవుతూ ఉంది. కానీ ఆ యొక్క బంధకం నుంచి, ఆ సమస్య నుంచి బయట రావాలని రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ప్రభు నడుపుదల ప్రకారం నిజంగా చాలా బెటర్గా ఉన్నారు ఇప్పుడు ఆ సంఘం. చాలామంది పిల్లలు ఏ బంధకంలో ఉన్నారో మనకు తెలియదు, మనతో మాట్లాడే ఫ్రెండ్ ఏ బంధకంలో ఉందో మనకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఆత్మలో మనం సిద్ధంగా లేము, తెలుసుకోవాలన్న ఆశ కూడా లేదు. ఆశ కలిగి ఉండండి. ప్రభువా నాకు చూపించు,
ప్రభు నీ ద్వారం దగ్గరికే బంధకంలో ఉన్న వాళ్ళని పంపిస్తాడు. వారి కోసం ఉపవాసం ఉండడం, వారిని నడిపించడం, బంధకం నుంచి విడుదలలోకి నడిపించడమే అతి శ్రేష్టమైన ఉపవాసం. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అదే మనస్ఫూర్తిగా, ప్రభు బంధకంలో ఉన్న వాళ్ళని విడుదలలోకి నడిపించే శక్తి నాకు అనుగ్రహించు. మీరెవ్వరు అనొద్దు నాకు అంత శక్తి ఎక్కడిది, నాకు అంత బలం కాదు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో విశ్వాసులు ఇవన్నీ చేస్తారని ఉంది. పాస్టర్లు చేస్తారని లేదు, దైవజనులు చేస్తారని లేదు. దయచేసి పాస్టర్ మీదకి నెట్టేయొద్దు. వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తారు. వాళ్ళ సహాయం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. కానీ మీరు చేయాల్సింది మీరు చెయ్యండి. మార్కు సువార్త 16లో ఏముందమ్మా? ఏమేమి విశ్వాసులు చేస్తారో గట్టిగా బైబిల్ తీసి చెయ్యబెట్టి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా ఇవన్నీ నాకు ఇచ్చిన వాగ్దానమయ్యా, ఇవి నేను నెరవేర్చేలాగున సహాయం చేయమని అడుగుదామా? మొదలు పెట్టండి. మార్కు సువార్త 16వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో మనం ఏ వచనం నుంచో చెప్తాను, మధ్య నుంచే. యా ఓకే, వెరీ గుడ్. 15వ వచనం నుంచి తీసుకోండి. ఓకే చదువురా చాలు. మొదటిగా సర్వలోకానికి వెళ్ళి మనము ఆయన సువార్త ప్రకటించాలి. కాబట్టి మీరు అనుకోవచ్చు నేను ఎక్కడికి వెళ్ళి ప్రకటిస్తా అని. కానీ ఒకటి, ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. నిజంగా నాకున్న సమస్యతోటి ఇన్ని చోట్లకి ప్రయాణం చేయడం నాకు చాలా కష్టం. ఇందాక ఎక్కడం కూడా కష్టం అనిపించింది. కానీ ప్రభు యొక్క సువార్త చేరాలని ఆశపడితే నువ్వెక్కడికో వెళ్ళక్కర్లేదు, నీ దగ్గరికే ప్రజల్ని పంపిస్తాడు. నీకు కళ్ళుండి చూడగలిగినట్లయితే, చెవులుండి వినగలిగినట్లయితే, హృదయం ఉండి స్పృశించగలిగినట్లయితే, స్పందించగలిగినట్లయితే నీ దగ్గరికి ప్రభువు సువార్త కోసం ఆత్మల్ని పంపిస్తాడు. కాబట్టి నిజమైన ఉపవాసం ఎప్పుడంటే విశ్వాసిగా నువ్వు ఈ సువార్తను అందించగలిగినప్పుడు. ఎవరైతే నమ్ముతారో వారు బాప్తిజం పొందుతారు, లేకపోతే వారు నశిస్తారు. 17వ వచనం, నమ్మిన వారికి విశ్వాసులకి ఈ సూచక క్రియలు కనిపిస్తాయి. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇది నాకు చాలా వింతగా ఉంటుంది. ఏంటి తెలుసా? కేవలం పాస్టర్లనే చేయాలి ఈ పని అనుకుంటారు. ఆయన నామంలో అన్నిట్లో ఈజీ అండి తెలుసా దెయ్యాన్ని వెళ్ళగొట్టడం. ఎందుకంటే నువ్వు చేసేది ఏం లేదు అక్కడ. యేసుక్రీస్తు నామంలో ఉన్న శక్తి దెయ్యాలని వెళ్ళగొడుతుంది. కాకపోతే ఎంత పిరుకోళ్ళు అంటే దేవుడి కన్నా భయపడతారో లేదు, కానీ ఒక్కళ్ళు కింద పడ్డారంటే అంత దూరంలో ఉంటారు. అప్పుడు విశ్వాసులు కాదు. దేవుడు యేసయ్య చక్కగా అన్నాడు, బెల్జెబబ్ గురించి మాట్లాడినప్పుడు దెయ్యంతో, అపవాదితో కాదు, పడదు, 100% పడదు. ఓకే, దయచేసి నేను మీ స్థితి నుంచి వచ్చిన దాన్ని. మొదటిసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళా. అమ్మాయికి డైవర్స్ అయింది, సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉందని ఒక హిందూ తీసుకెళ్ళాం. నాకు ఈ బాప్టిస్ట్ చర్చ్, నాకు అసలు ఈ దెయ్యాలు ప్రవచనాలు ఇవన్నీ తెలియదు. మొదటిసారి అమ్మ ప్రవచనం చెప్తే పిచ్చామనుకున్నా. నేను ఇక్కడ మోకరిచ్చా, ఆమె నా పక్కన మోకరిచ్చింది, అవతల పక్క మా ఫ్రెండ్ మోకరిచ్చింది. సడన్గా ఆమె ఇట్లా మొదలుపెట్టింది, కొంచెం జలరా అనుకుంటా. దెబ్బకి లేసిపోయి జాన్ రూమ్లోకి దాక్కున్నా. ఇదెక్కడ కూడా రా బాబు అసలు. తర్వాత కూడా దెయ్యాలు ఎల్లగొట్టే కార్యక్రమాల దగ్గర అస్సలు ఉండేదాన్ని కాదు. పాట పాడటం, వర్షిప్ లీడ్ చేయటం, పోయి దాక్కోవటం. వీళ్ళు ఏంది మాట్లాడితే అందరిని ఇట్లా తోస్తారు అనుకునేదాన్ని. చాలా కష్టం అనిపించేది. మొదటిసారి నేను దెయ్యం వెళ్ళగొట్టాల్సిన అవసరం ఎప్పుడు వచ్చిందంటే ఆకువీడులో. మిగిలిన వాళ్ళందరూ కారులో వస్తున్నారు, నేనేమో ఫ్లైట్లో వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత 2 అమ్మాయిలు ఒక తల్లి వచ్చారు ప్రార్థనకి వస్తే నేను అప్పట్లో చెయ్యి కూడా పెట్టి ప్రార్థించేదాన్ని కాదు.
అయితే మమ్మల్ని పిలిచిన ఆర్గనైజర్ అంది, అక్క కొంచెం ప్రార్థన చేయమంటే నేనన్నా జాన్ వస్తాడు రేపు ప్రార్థన చేయించు, నాకు ఇవన్నీ అంటించొద్దు, వాక్యం చెప్పమను చెప్తా, ప్రార్థన అని అది వద్దులేవే రేపు చేయిద్దామని. అయితే ముగింపు ప్రార్థన చేయమంది. అప్పటి వరకు కౌన్సిలింగ్ చేశా. అప్పటికే నాకు దేవుడు సినిమా చూపించినట్టు అందరి హిస్టరీ చూపించేవాడు. సో ఆ అమ్మాయిల హిస్టరీ అంతా చూపించాడు, ఏమేం చేస్తున్నారు అని. సో చిన్నగా పక్కన చేరి చెప్పా, ఇట్లా చెప్తున్నాడు యేసయ్య, కొంచెం మానుకోండి లేకపోతే సమస్యలు వస్తాయని అంతా చెప్పా మెత్తగా. ఎవరితోటి గొడవలు పెట్టుకొని నేను చాలా 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 మంచిగా మాట్లాడి లాస్ట్లో అక్క ముగింపు ప్రార్థన చేయమంది. ప్రార్థనే కదా అని మంచిగా ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఇద్దరు పడిపోయి ఉన్నారు. తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. అర్జెంటుగా ఫోన్ తీసుకొని, జాన్ వీళ్ళిద్దరు పడిపోయారు, ఏం చేయాలి అని అడిగా. ఏముందక్క, యేసుక్రీస్తు నామంలో వాటర్ తీసి జల్లు, వాళ్ళే లేస్తారు అన్నాడు. నా టెన్షన్ ఏంటంటే వీళ్ళు లేవకపోతే ఏం చేయాలని. తర్వాత నీళ్ళు తీసుకొని యేసుక్రీస్తు నామంలో అని విశ్వాసంగా జల్లితే ఇద్దరు లేచారు. అమ్మ రేపు మీరు వచ్చి హెప్సిబాటిని కలవండి, పెద్ద డాక్టర్లు అక్కడ ఉన్నారు, నేను బిల్లా వచ్చా డాక్టరు, మనకి ఇవన్నీ రావు, మీరు దయచేసి అని నేను చెప్పా. ఇంకోసారి ఎవరు నన్ను ఇట్లా ప్రార్థన చేస్తే ఊరుకోనని. కానీ ఈరోజు ఆకువీడికి వెళ్తే అమ్మ ఉండని, జాన్ ఉండని, లేకపోని వందలు కాదు వేలాది మందికి ప్రార్థన చేస్తాను. అక్కడ ఎట్లుంటుందో తెలుసా, బీలాగ్ కూడా కాదు, పొద్దున మొదలు పెడితే రాత్రి దాకా నడుస్తూనే ఉంటాయి ప్రార్థనలు. చివరి కారు ఎక్కేటప్పుడు కూడా వస్తారు, ఎక్కడెక్కడి నుంచో చాలా విలేజెస్ నుంచి వస్తారు. అదేదో అతిశయం కొద్ది చెప్పట్లేదు, కానీ ప్రభు ఏ విధంగా ఒక విశ్వాసిని ఉపయోగించుకుంటున్నాడు. నేను పాస్టర్ కాదు, మీలాంటి దాన్ని. ఇంటికి వెళ్తే మీకంటే దరిద్రంగా పని చేసుకుంటూ ఉంటా. ఒక ఆమె వచ్చింది మొన్న, మా అక్కకి హార్ట్ అటాక్ వచ్చింది అన్నాను కదా, మీరు లేరు ఆమె బాగుంది, మా ఇంట్లోనే ఉంది ఇప్పుడు. ఆమెకి స్నానం చేయించడానికి ఒక ఆవిడ వచ్చింది. దూరం నుంచి చూసి ప్రైజ్ ది లార్డ్ అమ్మా అంది. ప్రైజ్ ది లార్డ్ అన్నాను. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నా. అయితే చిన్నగా దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు మా చర్చికి వచ్చినావా అంది. అవును వచ్చినాను, ఎందుకంటే బాబు గారి వాళ్ళ చర్చి ఏంటో నాకు తెలుసు. అవును వచ్చాను. అమ్మ పది పాడతావమ్మా, కోకిల్లాగా అంది. నాకు కోకిల్ ఎట్లా పడుతుందో నాకు తెలియదు. సో బాగా పాడతావు అంది. విషయం ఏంటంటే ఆమె నన్ను గుర్తుపట్టడానికి 5 నిమిషాలు పట్టింది. ఎందుకంటే భయంకరమైన డ్రెస్లో భయంకరమైన జుట్టుతో ఉంటా. అక్కడ చర్చికి పోయినప్పుడు ఇట్లా పోతాం కదా, ఆమె అసలు గుర్తుపట్టలే. చెప్పొచ్చేది ఏంటంటే, నేను మీలాంటి సాధారణమైన ఒక వ్యక్తిని, పాస్టర్ని కాదు, కానీ విశ్వాసులకి ఇది సాధ్యం. ఆమేన్. ఇది చెయ్యండి, ఇతరులను విడుదలలోకి. మీరేమి చేయి పెట్టి ప్రార్థన చేయకండి, ప్రభువా పాస్టర్ గారు అన్నట్టు నాలో దురాత్మ ఉందేమోనని అనుమానించొద్దు. యేసుని క్రీస్తుగా నమ్మిన వారిలో దురాత్మ ఉండదు. ఆమేన్. ఎవరైతే యేసుయే క్రీస్తు అని ఒప్పుకుంటారో వారిలో దురాత్మ ఉండదు. సాతాను ఒకవేళ అనుమానం తెస్తే గద్దించండి. యేసే గద్దించాడు కదా పేతురులోకి సాతాను దూరినప్పుడు, గెట్ బ్యాక్ సాటన్, నా వెనుకకు వెళ్ళు సాతానా అని చెప్పండి. యేసయ్యని నమ్మిన వాళ్ళలో సాతాను ఉండదు, ఉండకూడదు. సాతాను ఉన్నవాళ్ళు యేసుయే క్రీస్తు అనరు. అర్థమవుతుందా? ఇదే మీకు నిదర్శనం. యేసయ్యా నువ్వే క్రీస్తువి అని ఒప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క బిడ్డలు. కాబట్టి మీరు విశ్వాసులుగా ఈ పనులు చేయాల్సిందే. మీరు అనుమానించొద్దు. దయచేసి మీరు యేసుక్రీస్తు నామంలో 2 కలిపి చెప్పండి. యేసు నామంలో అనొద్దమ్మా. యేసు అంటే మా ఇల్లు కట్టిన ఆయన పేరు యేసే, మా ఇంటి ఎదురు వాచ్మెన్ పేరు కూడా యేసే. దయచేసి యేసు అనొద్దు. మీరు మా వాచ్మెన్ పేరుతో ప్రార్థన చేసినట్లు లెక్క. ఆ వాచ్మెన్ 2 పెగ్గులు వేయందే నిద్రపోడు. సారీ టు సే, దయచేసి ఎవరి పేరున ప్రార్థిస్తున్నామో మనకి చాలా అవసరం. యేసు క్రీస్తు నామంలో శక్తి ఉంది. యేసు ఏ క్రీస్తు అని అంగీకరించిన వారే నిజమైన విశ్వాసులు. ప్రార్థన చేసేటప్పుడు చాలా స్పష్టంగా, దయచేసి పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చెయ్యొద్దు.
యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థించండి. ఇది ప్రార్థన. అందుకే పరలోక ప్రార్థన మనకి నేర్పించాడు. అందరూ కూడా డైరెక్ట్గా తండ్రిని అడగడానికి లేదు. ఒక మధ్యవర్తి మనకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు నామంలో నీకు ప్రార్థిస్తున్నాము. దయచేసి చాలామంది ఈ మధ్య పరిశుద్ధాత్మ దిగిరా, మీకు అర్హత ఎవరికి ఇవ్వలేదు. అగ్ని దిగిరా వద్దండి. అందుకనే దురాత్మలు వస్తాయి. వాక్యంలో ఏది ఉందో అదే. ఎక్కడన్నా ఉందా పరిశుద్ధాత్మకు ప్రార్థించమని? పరిశుద్ధాత్మ కేవలం మన సహాయకుడు. తప్పు ప్రార్థన చేస్తే దురాత్మ వస్తుంది, 100% వస్తుంది. వాక్యానికి అగెయిన్స్ట్కి వెళ్తే దురాత్మ ప్రవేశిస్తుంది, సంఘాల్లో ప్రవేశిస్తుంది, లోపలికి కూడా ప్రవేశిస్తుంది. కాబట్టి వాక్యంనే అనుసరించండి, నిజమైన విశ్వాసులుగా ఉండండి. ఈ క్రియలన్నీ, ఈ సూచక క్రియలన్నీ చేయండి. అదే నిజమైన ఉపవాసం. వెళ్ళగొట్టండి, చీకటిని వెళ్ళగొట్టండి. మీ ఇంట్లో చీకటి ఉంటే మీకు వెళ్ళగొట్టే హక్కు దేవుడిచ్చాడు. వెళ్ళగొట్టండి. హ్యావ్ ద డిజైర్ టు డూ దట్. అండ్ ఐ నో అయిపోయినట్టుంది తేల్ కథం, అందరు సోలిపోతున్నారు. నిజంగా ఉపవాసం ఉన్నట్టున్నారు. ఓకే, ఐ విల్ ఫినిష్ ఇట్ అప్. ఓకే, రీడ్ ఇట్ మా 17th వర్డ్స్ త్వరగా. క్రొత్త భాషలు మాట్లాడుదురు. చాలు. ఇది విశ్వాసులకు సాధ్యం. అన్య భాషల గురించి కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అన్య భాషలు మీ సంఘంలో గలిబిలి పెట్టడం కోసం కాదు. దయచేసి మాట్లాడకండి. మీరు మీ చిన్న సర్కిల్, అంటే పాస్టమ్మతోటో ఎప్పుడన్నా మీరు చేసేటప్పుడు మీ మధ్య మాట్లాడుకునే భాష అది, దేవదూతల భాష. నాకు అన్య భాషలు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అదేదో గ్రీక్ లాటిన్ లాగా ఉంటుందని. నేను ఆటోలో ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. నాకు చాలా ఒక డెడ్ స్పిరిట్ నన్ను ఎప్పుడు వెంబడించేది దేవునిలోకి వచ్చిన కొత్తలో. అంతకుముందు నుంచే నన్ను ఒక దురాత్మ వెంబడించేది. ఒక్కదాన్ని ఆటోలో వెళ్ళాలంటే భయం అనిపించేది. అప్పుడు యేసయ్య నాకు ఇచ్చిన భాష దేవదూతల భాష. ఇప్పటికీ నేను అన్య భాషల్లో మాట్లాడతాను. ఎప్పుడో తెలుసా? ఇన్నర్ సర్కిల్ ప్రేయర్ అంటే అందరం కలిసి ఏక మనసుతో మేము ప్రార్థించినప్పుడు అన్య భాష మాట్లాడి దాని యొక్క అర్థాన్ని కూడా చెప్తాను. అన్య భాష మాట్లాడే వాళ్ళకి అందరికీ ఒకటే అండి, దాని యొక్క అర్థం చెప్పగలిగితేనే మాట్లాడండి. ఎవరు కూడా అనొద్దు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను కంట్రోల్. పరిశుద్ధాత్మ అంటే వెర్రి పనులు కాదు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధతతో కలిగిన ఒక నిబద్ధత. కాబట్టి అన్కంట్రోల్డ్గా ఉండదు, అన్కంట్రోల్డ్గా చేయకండి. చాలా సంఘాల్లో గలిబిలికి ఈ యొక్క పరిశుద్ధాత్మ క్రియలు అని చెప్పేసేసి దురాత్మ క్రియలు బయటకు వస్తున్నాయి. అన్య భాషలు మాట్లాడటం తప్పనట్లేదు, కానీ ఇన్నర్ సర్కిల్ మీరు ఉన్నప్పుడు, కొద్ది మందిగా ఉన్నప్పుడు ప్రభు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆయన దేవదూషణ భాషలో చెప్తాడు. నాకైతే ఆయనతో మాట్లాడే ఒక భాష. అందుకే నేను ఎక్కడ మీరు చాలా మీటింగ్లకు వచ్చి ఉంటారు, పబ్లిక్గా నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే ఇది నాకు యేసేకున్న లాంగ్వేజ్. ఐ టాక్ టు హిమ్, హీ గివ్స్ మీ రెవల్యూషన్. ఆయనతో మాట్లాడతాను, ఆయన నాకు తెలియపరుస్తాడు. అంతవరకే. దయచేసి బైబిల్ ప్రకారమే చేయండి. ఇదే రాసింది అన్య భాషల గురించి. ఓకే, రైట్. కాబట్టి కొత్త భాషలు మాట్లాడండి. అనారోగ్యంలో ఉన్న వారి కోసం ప్రార్థించండి, వారి కోసం ఉపవాసం ఉండండి. అన్నిటిలో మీరు ప్రభునామం కనపడబడేలాగా ఉండండి. మీరు 58వ అధ్యాయం 9 నుంచి 12 చూసి ముగిద్దాం త్వరగా. ఓకే, చాలు. అప్పుడు ఏం చేస్తాడమ్మా? నిజమైన ఉపవాసం చేసినప్పుడు నేనున్నానని జవాబిస్తాడు. అప్పుడు మీకు ఈ ప్రశ్నే రాదు, నేను ఉపవాసం ఉన్నాను అయినా ఎందుకు జరగట్లేదని రాదు. ఆయన చెప్పిన విధంగా చేస్తే, దేనికోసం ఉపవాసం చేయాలో చేస్తే
తప్పకుండా మనకి జవాబు లభిస్తుంది. 9వ వచనం చూద్దాం, కంటిన్యూ చేయనా. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చాలు. ప్రతి చోట చూడండి, ఇవన్నీ చేస్తే చీకటి రాదు. ఎందుకు ఇళ్లలో చీకటి ఉంది? ఆయన చెప్పింది చేయట్లేదు కాబట్టి. ఇతరులను వేలెత్తి చూపిస్తాం, ఇతరులను బాధ పెడతాం, కత్తితో ఒకటే పొడవం, కానీ మర్డర్లు కంటి చూపుతో మర్డర్లు చేసేయగలం. అలుగుడు ఒక తీరు కలుగుతున్నారు ఈ మధ్య. మళ్ళా చెప్తాను, మా తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. 6 నెలల నుంచి భార్యాభర్త మాట్లాడుకోవట్లే. వాళ్ళ వయసు ఇప్పుడు నియరింగ్ టు 58. ఈ వయసులో డైవర్స్కి పోతున్నారు. నేను అనుకున్నా, బా క్యా బాత్. ఇప్పుడు అక్కడ చీకటి ఉండకుండా వెలుగు ఉంటుందా? ఒకరినొకరు బాధ పెట్టుకున్నప్పుడు వెలుగు ఉంటుందా? చీకటి ఉంటుంది. 100% చీకటి ఉంటుంది. 100% చీకటి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చీకటి ఉన్నప్పుడు అది నిజమైన ఉపవాసం కాదు. ఆయన వెలుగు రావాలి. ఆఖరిగా మీరు చదవక్కర్లేదు, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది. ఆఖరిగా ఆయన చెప్తున్నాడు, ఇతరుల మధ్యన ఉన్న సత్సంబంధాల్ని బాగు చేసేవాళ్ళుగా ఉండాలి. అది నిజమైన ఉపవాసం. ఒకరి మధ్య ఒకరికి మంచి, నిజంగా చాలామంది పుల్లారావులాగా ఉంటారు, పుల్లలు పెడతా ఉంటారు. మాట్లాడారా, ఇద్దరి మధ్య గొడవ పెట్టేకనే ఆత్మ తృప్తిగా ఉంటుంది. కానీ మనం ఎలా ఉండాలి? సంబంధాన్ని కట్టేవాళ్ళుగా ఉండాలి. ఒకరికొకరి మధ్య సమాధానపరచువాడు ధన్యుడు. సమాధానపరుచుతాం, సమాధాన సువార్తతో వెళ్దాం. రిపేరర్ ఆఫ్ ద బ్రీచ్, తెలుగులో ఏముందో తెలీదు, 12వ వచనంలో ఉంది. కట్టేవారుగా మనం ఉందాం, గృహాలు కట్టేవారుగా. అది నిజమైన ఉపవాసం. ఇవన్నీ చేయకుండా కేవలం నేను అన్నం మానేస్తా, చెయ్యాల్సిన పనులని చేస్తా, అయినా ఉపవాసం ఎందుకు అంగీకరించట్లేదంటే ప్రభు అంగీకరించాడు. ఈ వాక్యాన్ని మళ్ళా చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఎవరి మధ్య గొడవలు పెట్టొద్దు, అందరినీ కలిపి ఉంచాలనే ఆశ కలిగి ఉండండి. తప్పకుండా ప్రభు యొక్క సన్నిధి మీ గృహాల్లో ఉంటుంది. ఉపవాసానికి కావలసిన అవసరత మన అభిమతం, మన యాటిట్యూడ్ సరి ఉండాలి. ఉపవాసం వైపు మన అభిప్రాయం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇతరుల కోసం మొదట, నీ కోసం తర్వాత. ఇతరులకు బాగు కోసం ఉపవాసాలు చేయండి. ఇతరులు రక్షించబడడం కోసం, బంధకాలు విడిపించబడడం కోసం, ఇతరులను ప్రభు యొక్క శాంతిలోకి, సమాధానంలోకి తీసుకురావడం కోసం. ఈ విధంగా మాత్రం నేను ప్రతిరోజు ఉపవాసం చేస్తున్నాను, కానీ ఆహారం మాత్రం తింటున్నాను. అర్థమవుతుందా? ఉపవాసం చేద్దాం, సరిగ్గా చేద్దాం, ప్రభు చెప్పినట్టు చేద్దాం. ప్రభు కోసం ఎన్నో ఆత్మల్ని మనం రక్షించుకుందాం. మా అమ్మ రాసిన పాట చాలా రోజుల తర్వాత ప్రభువు పాడడానికి అనుమతించాడు. పరివర్తన లేని పాటలేలా, సహృదయత లేని సువార్తలేలా, కారుణ్యము లేని కరములేలా, పరిశుద్ధాత్మ లేని వరములేలా. చాలా రోజులు మా అమ్మ రాసిన పాటలు పాడొద్దని చెప్పాడు. ఎందుకంటే నాకు యేసయ్య కంటే మా అమ్మ గుర్తొచ్చేది. న్యాచురల్, తల్లి అంటే తల్లియే. ఐ మిస్ హర్, ఐ రియలీ మిస్ హర్. అండ్ రీసెంట్గా ప్రభు అనుమతి ఇచ్చాడు, అందుని బట్టి యేసయ్యకి వందనాలు చెల్లిస్తాను. ఈ పాట పాడుతున్నప్పుడు దయచేసి ప్రతి ఒక్కరం కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకరించొద్దు దయచేసి. కూర్చున్న చోటే మీరు నుంచోగలిగిన వాళ్ళు నుంచోవచ్చు, కూర్చున్న వాళ్ళు కూర్చోండి, మోకరించగలిగిన వారు మోకరించండి. కానీ ఈ పాట పాడుతున్నప్పుడు ప్రభువా, మోషే ఇతరుల కోసం ఉపవాసం చేశాడు నాయన. యేసుక్రీస్తు ప్రభువా, నీవు సైతం ప్రభువా సేవకి సిద్ధపడటం కోసం ఉపవాసం చేసావయ్యా. ప్రభువా, నా జీవితంలో నిజమైన ఉపవాసం యెషయా గ్రంథం 58వ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడావు. ఈ వాక్యం ఇంతకుముందు విని ఉండొచ్చు కాక, ఈ వాక్యం ఇంతకుముందు ఎన్నోసార్లు మనం విని ఉండొచ్చు, కానీ ఆచరిస్తున్నామా?
నిజమైన ఉపవాసం చేస్తున్నామా? మన తండ్రి మన ఉపవాసాన్ని బట్టి సంతోషిస్తున్నాడా? ఒక్కసారి ప్రభు సన్నిధిలో, ప్రభువా నిజమైన ఉపవాసం నేను చేయగలలాగున సహాయం చేయమని ప్రభు సన్నిధిలో అడుగుదాం. పరివర్తన లేని పాటలేలా, సహృదయత లేని సువార్తలేలా, పరివర్తన లేని పాటలేలా, సహృదయత లేని సువార్తలేలా, కారుణ్యము లేని కరములేలా, కారుణ్యము లేని కరములేలా, పరిశుద్ధాత్మ లేని వరములేలా, పరివర్తన లేని పాటలేలా. హృదయమనే క్షేత్రంలో వాక్యమనే బీజమున్ బహుగా ఫలింపని, బహుగా ఫలింపని, ఎదిగెదిగి వృద్ధి పొందని, హృదయమనే క్షేత్రంలో వాక్యమనే బీజమున్ బహుగా ఫలింపని, బహుగా ఫలింపని, ఎదిగెదిగి వృద్ధి పొందని, పరివర్తన లేని పాటలేలా, సహృదయత లేని సువార్తలేలా, కారుణ్యము లేని కరములేలా, కారుణ్యము లేని కరములేలా, పరిశుద్ధాత్మ లేని వరములేలా, పరివర్తన లేని పాటలేలా. సువార్తను ప్రచురించి దైవ మహాశక్తి అది జీవింపజేయునట్టిదే, జీవింపజేయునట్టే, జీవితమును మార్చునట్టిదే, సువార్తను ప్రచురించు దైవ మహాశక్తి అది జీవింపజేయునట్టిదే, జీవింపజేయునట్టిదే, జీవితమును మార్చునట్టిదే, పరివర్తన లేని పాటలేలా, సహృదయత లేని సువార్తలేలా, కారుణ్యము లేని కరములేలా, కారుణ్యము లేని కరములేలా, పరిశుద్ధాత్మ లేని వరములేలా, పరివర్తన లేని పాటలేలా. అందరం తల వంచినట్లయితే ప్రార్థిద్దాం. అందరం కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా నిజమైన ఉపవాసం నేను చేయులాగున, నీకు ఇష్టమైన ఉపవాసం ఏంటని మాట్లాడావయ్యా. ప్రభు, బంధకంలో ఉన్న వారిని విడిపించమన్నావు, అంధకారంలో ఉన్న వారిని నీ వెలుగులోకి తీసుకురమ్మన్నావు. అప్పుడు మేమేది అడిగినా అది నెరవేర్చబడుతుందని చెప్పావు. ప్రభు, నీ వెలుగు మా ఎందు ప్రకాశిస్తుందని చెప్పావయ్యా. ప్రభువా నాయనా తండ్రి, ఇతరుల పైకి వేలు చూపించడం కానీ, ఇతరులను నొప్పించడం కానీ, బాధించడం కానీ మేము చెయ్యకుండా ప్రభువా నాయనా తండ్రి, ప్రభువా నీకు ఇష్టమైన ఉపవాసం, ఓదార్పునిచ్చేవారిగా, ప్రభువా నాయన ప్రేమను పంచేవారిగా, ఇతరులని బాధించకుండా ఉండేవారిగా మాకు సహాయం చేయి నాయనా తండ్రి. అవునాయన, ఎన్నోసార్లు మా కోపంలో, మా ఉగ్రతలో, మా యొక్క ప్రభువా ఎస్ లార్డ్, మాస్టర్ లార్డ్, ఎన్నోసార్లు మేము ఈ పనిని చేయలేకపోతున్నాం. కానీ దయచేసి నాయన తండ్రి, మీరే సహాయకారిగా ఉండి నాయన తండ్రి, ప్రభువా ప్రతి ఒక్క పనిలో నీకు ఇష్టమైన ఉపవాసం ఎప్పుడైతే చేస్తామో,
ఏమి ఇస్తావో కూడా మాకు చెప్పావు నాయన తండ్రి. ఆఖరిగా ప్రభువా, ఇతరులను కట్టేవారిగా మేము, గృహాలను కట్టేవారిగా, గృహాలను కూల్చేవారిగా కాకుండా సంబంధాలను కట్టేవారిగా మేము ఉండులాగున మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట మధురమైన నీ యొక్క పిలుపుగా ఉండులాగున ప్రభువా నాయన తండ్రి, మా నాలుకని మీరు తాకండి నాయన తండ్రి, మా హృదయాలను మీరు తాకండి. ఎక్కడ కూడా చేదుతనం లేకుండా, ఎక్కడ కూడా ప్రభువా నాయన తండ్రి విషపూరితమైన మాటలు మేము మాట్లాడకుండా ప్రభువా ప్రేమతో గృహాలను కట్టులాగున మీరే సహాయకారిగా నడిపించమని అడుగుదామా. ఐ రిక్వెస్ట్ పాస్టర్ గారు, చిరంజీవి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సంఘ కాపరి చేస్తున్న ప్రయత్నంలో మనం ఉందాం. ఇతరుల కోసం ప్రార్థించడం మొదలు పెడదాం. మన కోసం మాత్రమే కాదు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇతరుల బాగు కోసం, సంక్షేమం కోసం చూస్తామో ప్రభువు యొక్క సన్నిధి మనతో ఉంటుందని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి దయచేసి అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దామా, ఏకీభవించి ప్రార్థిద్దాం. ఐ రిక్వెస్ట్ బాబు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఇది మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిజంగా కోరుకు